హైదరాబాద్ బాలానగర్లో విషాదం నెలకొంది. కవల పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది తల్లి. పిల్లలను చంపి భవనంపై నుండి దూకేసింది సాయిలక్ష్మి. ఇక పిల్లలు చేతన్, కార్తికేయ, లాస్యత, వల్లి. కేవలం 2 సంవత్సరాలే వీళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. కవల పిల్లల్లో కొడుకు చేతన్, కార్తికేయకు మాటలు రాకపోవడం, పాపకు తరచూ జ్వరం రావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి రిపోర్ట్ చేస్తారు. 2 పిల్లలను చంపేసి తల్లి ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. ఏదైతే పద్మారావు నగర్ ఫేజ్ 1లో నివసిస్తున్నటువంటి అనిల్, అంతేకాకుండా సాయిలక్ష్మికి 2 కవల పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ 2 పిల్లలను కూడా గొంతు నులిమి చంపేసిన తర్వాత తల్లి తెల్లవారుజామున ఈ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పిఎంఆర్కి సంబంధించినటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్లోనే ఆమె 3వ ఫ్లోర్లో నివసిస్తూ ఉన్నారు. అనిల్, అంతేకాకుండా సాయిలక్ష్మి. ఈ 2 కూడా కృష్ణా జిల్లా వాసులుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కార్తికేయతో పాటు లాస్య, ఈ 2కి సంబంధించి బాబుకి మాటలు రాకపోవడంతో ఈ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి అనేది ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనేది ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారండి వీళ్ళిద్దరు? 4 ఇయర్స్ నుంచి. 4 ఇయర్స్. ఎలా ఉంటారు ఏంటి? బాగానే ఉండేది, కానీ మనకేం బయటకు ఇష్యూ ఏది రాలేదు, రోజు వచ్చిపోయేది. అంటే 2 పిల్లల్లో ఒకళ్ళకి మాటలు రావు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇదేమన్నా తెలుసా అండి మీకు? కొంచెం మాటలు రావు అనేది తెలుసు. అబ్బాయికి అంటే అంత తొందర రావు కదా అబ్బాయి. అమ్మాయికి అయితే వచ్చేది. కొంచెం అమ్మాయికి స్పీక్ థెరపీ అది కోర్స్ ఉంటుంది కదా, దాంట్లో జాయిన్ చేశారు. రోజు తీసుకెళ్తుండే ఆ అమ్మాయి. నేను వెళ్ళేటప్పుడు కూడా చూసినప్పుడు రోజు అదే టైంలో వెళ్ళేది, 9:30, 10 o'clock అలాగా రోజు తీసుకెళ్ళి. నిన్న కూడా తీసుకెళ్ళింది, నేను అప్పుడు కూడా చూశాను. నేను బాగానే ఉన్నారు. కానీ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది? ఆ టైంలో ఎవరైతే అనిల్ భర్త ఇంట్లో లేరా? లేడు. పోలీసులు అన్ని కోణాల్లో కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే భర్త అనిల్ మాత్రం కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి పిల్లలను చంపేసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం దారుణం అనేది ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విడుదల బాలుతో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.